హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మీకు ఈ వీడియోలో బియ్యం లేకుండా హెల్తీగా మిల్లెట్స్తో దోశ రెసిపీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక గిన్నెలోకి 1 గ్లాస్ రాగులు, 1 గ్లాస్ జొన్నలు, 1 గ్లాస్ పెసలు అండ్ 1 గ్లాస్ బ్రౌన్ రైస్ అండ్ కొన్ని మెంతులు అండ్ 1 గ్లాస్ మినప్పప్పు కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటన్నిటిని ఒక 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక 6-7 గంటలు మంచిగా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిల్లెట్స్‌లో ఎక్కువ డస్ట్ ఉంటుంది కాబట్టి 1-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇవి నానడానికి కొంచెం సమయం పడుతుంది కాబట్టి ఒక 5-6-7 అవర్స్ నానబెట్టుకోవాలి. నేనైతే మార్నింగ్ నానబెట్టేసుకున్నాను. చూసారు కదా ఎంత చక్కగా నానిపోయాయో. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి శుభ్రంగా వాష్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అండ్ మిల్లెట్స్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని అండ్ మిక్సీ పట్టే 10 మినిట్స్ ముందు మనమైతే అటుకులను నానబెట్టేసుకోవాలి. పేపర్ అటుకులు కానీ దొడ్డు అటుకులు కానీ ఏవైనా సరే ఇలా నానబెట్టుకొని దాంట్లో వేసుకోవడం వల్ల దోశ అనేది మెత్తగా వస్తుంది. క్రిస్పీగా కాకుండా మెత్తగా వస్తుంది. కొన్ని అటుకులు వేసేసుకొని అండ్ తగినంత వాటర్ పోసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి పోసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ ఈ మిల్లెట్స్ వల్ల బాడీకి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ వీటిని మనము ఈ దోశ ఒక్కటి తినడం వల్ల చాలాసేపు అయితే ఆకలి వేసే భావన అయితే కలగడం లేదు. కడుపు నిండుగా ఉంటుంది. అండ్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. అండ్ సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా మిక్సీ చేసేసుకొని మంచిగా చేతితోనైతే ఒకసారి కలుపుకోవాలి. ఇలా చేతితో మంచిగా కలపడం వల్ల పిండి అనేది చక్కగా పులిసిపోతుంది. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని నైట్ అంతా పులియనివ్వాలి. చూసారు కదా ఎంత చక్కగా పులిసిపోయిందో. మనం పిండిని ఫ్రిడ్జ్లో కన్నా బయట పెడితే అది తొందరగా పులిసిపోతుంది. నెక్స్ట్ మనకు కావాల్సినంత బ్యాటర్ తీసేసుకొని దాంట్లో రుచికి తగినంత సాల్ట్ అండ్ వాటర్ కావాల్సి వస్తే వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. అండ్ వీటి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనము దోశ ఎలా వేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని మనం దోశ పెనం అయితే పెట్టేసి దాంట్లో 2 గరిటెల దోశ పిండిని అయితే వేసుకోవాలి. నెక్స్ట్ దాన్ని మంచిగా పెనం అంతా స్ప్రెడ్ చేసేసి గీ కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి. గీ వేసుకోవడం వల్ల దోశ టేస్ట్ మరింత రుచిగా ఉంటుంది. ఇలా వేసేసుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. ఇలా వేసిన దోశలను మనము పల్లి చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మిగతా వాటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకొని వేడివేడిగా తింటే చాలా టేస్టీ అండ్ హెల్తీ దోశ రెడీ అయిపోయింది. అండ్ చూసారు కదా ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మిల్లెట్స్తో ఈజీ ప్రాసెస్లో దోశను ఎలా ప్రిపేర్ చేయాలో. అండ్ మనము బ్రౌన్ రైస్ ప్లేస్లో బియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనము కార్బోహైడ్రేట్స్ తగ్గించాలనుకునే వాళ్ళు బ్రౌన్ రైస్ వేసుకోండి. లేదంటే మనము నార్మల్గా దోశ రైస్ కూడా వేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్. ఎలా వేసిన దోశ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.